నమస్కారం అండి. మనం ఇప్పుడు సుధాలక్ష్మి గారు వ్రాసిన ఆనందమయి కథలోని 3వ భాగాన్ని విందామండి. నాకెంతసేపటికి నిద్ర పట్టడం లేదు. నా ఆలోచన సరళి, అందువల్ల ఉద్భవించిన ప్రశ్నలు మెదడులో సంచలనం సృష్టిస్తున్నాయి. ఏమీ తోచక వాసుకి ఫోన్ చేశాను. తనకు అంతా చెప్పాను. నీ జీవితంలో ఈ సదరు పేజీ నేనెప్పుడూ చదివినట్టు లేదే. ఆవిడ గురించి నాతో ఎప్పుడూ అన్నట్టు లేదు నువ్వు అన్నారు. లేదండి, పొద్దున్న పేపర్లో ఆవిడ ఫోటో చూస్తే గానీ నాకు గుర్తు రాలేదు. ఏమిటో అంతా మిస్టరీలా ఉంది. ఆవిడ ఇలా ఎలా గబుక్కున ప్రత్యక్షమై మళ్ళీ మాయమైందో తెలియడం లేదు అన్నాను నేను. బాగుంది. ఓ పేపర్ ముక్క పుచ్చుకొని అందులో అలికిపోయి కనిపించని ఫోటో ఒకటి చూసి అది ఆవిడదో, ఎప్పటి మీ ఆంటీ ఫోటోనో అనుకొని దాన్ని పుచ్చుకొని అక్కడికి నువ్వు వెళ్ళడమూ బాగుంది, వాళ్ళు నిన్ను పొమ్మనడమూ బాగుంది. ఏమిటి వెర్రిరమా? ఇప్పుడు ఈ టెన్షన్లన్నీ నీకు అవసరమా? నీ జీవితంలో ఓ చిన్న పేజీ ఆవిడ జ్ఞాపకం. దాన్ని పుచ్చుకొని నువ్వింత బాధపడాలా? అర్థం లేకపోతే సరి, కళ్ళు మూసుకొని మనశ్శాంతిగా పడుకో. లేకపోతే మన బుజ్జి పాపాయి నీ మీద అలుగుతుంది. జాగ్రత్త అన్నారు తను మందలింపుగా. అది కాదండి, నాకు అదే కదా అర్థం కానిది. ఏదో స్కూల్లో ఆశ్రమం వాళ్ళు చేసిన ఫంక్షన్లో బహుమతి ప్రదానం జరుగుతుంటే తీసిన ఫోటో అది. అక్కడ బహుమతులు ఇచ్చింది చైతన్యానంద స్వామిట. మరి అక్కడ ఆంటీకి ఏం పని? ఆవిడ ఆ ఆశ్రమంలో చేరిందా, లేక ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యిందా? నేను వెళ్ళి అడిగితే అక్కడ సరైన సమాధానం రావాలి కదా. ఆవిడ తెలిస్తే తెలుసని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేకాని ఇలా నీకెందుకు ఆవిడ సంగతి అంటారా ఎవరైనా? రేపు మళ్ళీ వెళ్ళి ఆ సంగతి ఏదో కొనుక్కోవాలి. దీని అంతుదాకా వెడితే కానీ నాకు మనశ్శాంతి లేదండి అన్నాను నేను. ఆయనకు విసుకొచ్చిందేమో తెలీదు. అమ్మా తల్లి, నీకంటే పని పాట లేదు కాబట్టి అడ్డమైనవన్నీ పెట్టుకొని నిద్ర నిప్పులు లేకుండా కూర్చుంటావు. నాకిక్కడ ఇప్పుడు పగలు. నా ఉద్యోగం, నా రొటీన్ నాకేడిసింది. గబగబా రెడీ అయ్యి నోట్లో ఏదైనా కుక్కుని బయట పడకపోతే నా బాసుగాడు నాకు వీరవాయింపుడు వేసి బయటకు దారి చూపిస్తాడు. నన్ను వదిలేయి తల్లి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ పుణ్యం. ప్రస్తుతం నన్ను మాత్రం పోనీ ప్లీజ్ అన్నారు బ్రతిమిలాడుతున్నట్టు. నాకు నవ్వొచ్చింది. సరే ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేశాను. ఆ తరువాత చాలా పొద్దుపోయిన తరువాత కానీ నాకు నిద్ర పట్టలేదు. మర్నాడు పొద్దున్నే లేవగానే ఎందుకో కడుపులో తిప్పినట్లు అనిపించింది. 2-3 సార్లు వాంతులు కూడా అయ్యాయి. అమ్మకు చెప్పాను. నేనో చెప్తూనే ఉన్నాను. విన్నావు కాదు. ఏ ముదనష్టపు కళ్ళు పడ్డాయో ఏమో అని. ఏం తిన్నావక్కడ అంది. ఏం తినలేదమ్మా, ఆఖరికి ప్రసాదం కూడా తీసుకోలేదు తెలుసా అన్నాను పొట్ట పట్టుకొని. బాగా అనీజీగా ఉంది. అమ్మ కంగారు అంతా ఇంతా కాదు. ఇహ రోడ్డు మీద నన్నెవరెవరు చూశారని అనుమానం ఉందో అందరికీ శాపనార్థాలు పెట్టి నన్ను తిట్టి తనను తిట్టుకొని వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడ డాక్టర్ పరీక్ష చేసి ఏమీ లేదండి, బహుశా అజీర్తి చేసి యాసిడిటీ వచ్చుంటుంది. సరిగా సమయానికి తిండి నిద్ర లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి కంగారు పడాల్సిన పని లేదండి అని అమ్మకు చెప్పి మందులు ఇచ్చి నన్ను జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. నా మాట ఎలా ఉన్నా అమ్మకి అప్పుడు కానీ ఉపశమనం కలగలేదు. ఆ తరువాత ఇంటికొచ్చి తిని తొంగోడమే అయ్యింది. మళ్ళీ గుడి బడి అన్నానంటే అమ్మ అప్పడాల కర్రుచ్చుకుంటుందేమోనని భయం వేసి కిక్కురుమనకుండా కూర్చున్నా. ఓ 10 రోజులు పోయాక ఒకసారి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళా. అప్పుడు అమ్మ కూడా వచ్చింది నాతో. అమ్మను అక్కడ కూర్చోమని అర్చన టికెట్ తీసుకొస్తానని చెప్పి నేను గుడి ఆఫీస్కి వెళ్ళాను. అర్చన టికెట్ రాయించుకొని అక్కడ ఉన్న ఆయనతో మాతాజీ ప్రవచనాలు బాగా జరిగాయా అండి అని అడిగా.
ఆయన బాగానే జరిగాయమ్మా. కాకపోతే ఆనందమయ్యి మాతకు ఒంట్లో అనుకోకుండా ఏదో అస్వస్థత కలిగి ఆవిడ ప్రథమ శిష్యురాలు ప్రవచనం చెప్పాల్సి వచ్చింది. ఆవిడ బాగా చెప్పారు. పాపం పెద్దావిడకు బాలేదని వెంటనే పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు అన్నాడు. అవునా? అయితే ఆ రోజు ప్రవచనం చెప్పిన ఆవిడ మాతాజీ కాదా? ఆశ్రమం వాళ్ళు మాతాజీ అనే అన్నారే అన్న నా అనుమానం వ్యక్తం చేస్తూ. అక్కడ ఆడవాళ్ళందరినీ మాతాజీ అనే అంటారమ్మా అన్నాడు. అయినా ఇలాంటి ప్రవచనాలు జరిగినప్పుడు వాళ్ళ ఫోటోలు ఫ్లెక్సీలు పెడతారు కదండి. మరి ఆనందమయ్యి మాత ప్రవచనాలకి కనీసం ఆవిడ ఫోటో అయినా పెట్టలేదేం? కుతూహలంగా అడిగాను. ఆవిడకు ఇలాంటి ప్రచారం నచ్చదటమ్మా. అసలు ఆ ఆశ్రమం వాళ్ళు ఎవ్వరు ఇలా ఫ్లెక్సీలు ఫోటోలు పెట్టి ప్రచారాలు చెయ్యరు. గుళ్ళల్లో ప్రవచనాలు చెప్తారు. స్కూళ్ళల్లో పిల్లలకు భగవద్గీత చెప్పటం, వాళ్ళకి పురాణేతిహాసాలు చెప్పి వ్యాసరచన పోటీలు వ్యక్తిత్వ పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదో ధర్మ ప్రచారం చేస్తుంటారు కానీ ఊరికే డాంబికాలు పోయి హడావిడి చెయ్యరు. విరాళాలు అంటూ ఓళ్ల మీద పడరు. ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే తీసుకుంటారు అంతే అన్నాడాయన. ఇదేదో బాగుందే అనిపించింది. అయితే ఆవిడ్ని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారండి? ఆవిడ డీటెయిల్స్ ఏమైనా తెలుసా మీకు అడిగాను నేను. లేదమ్మా, నాకేం తెలీదు అన్నాడు. నాకు చాలా నిరాశ అనిపించింది. ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది ఇప్పుడు అనిపించింది. అయినా ఇన్నేళ్ల నుంచి ఏం చేశాము గనుక ఇప్పుడు ఏదో చెయ్యలేకపోయానని బాధపడాలి. పోనీ ఆవిడతో నాకు అంతవరకే రాసుంది అనుకోవాలి. ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం కూడా మంచిది కాదని అంటున్నారు కదా, ఎందుకొచ్చిన గోల ఇది అనుకుని నోరు మూసుకొని వెనక్కొచ్చి గుళ్ళోకెళ్ళి అర్చన చేయించుకున్నాను. దేవుడా, ఆవిడ ఎక్కడున్నా సంతోషంగా ఉండేట్టు చూడు అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాను. ఇది జరిగిన 15 రోజుల తరువాత ఒకరోజు నేను అమ్మ కలిసి నా చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ స్కానింగ్ చేసి అంతా బాగానే ఉందని, దేవుడు మేలు చేస్తే సిజేరియన్ అక్కర్లేకుండానే నార్మల్ డెలివరీ కావచ్చని చెప్పేసరికి మా అమ్మ కాస్త ఊపిరి పీల్చుకుంది. డాక్టర్తో దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉండడమే కావాల్సింది. నేను ఎలా జరుగుతుందా దేవుడా అని బెంగపడి చేస్తున్నానంటే నమ్మండి అని అంది. ఆవిడ ఒక చిరునవ్వు నవ్వి అమ్మ భుజం తట్టి దిగులు పడొద్దని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చేసరికి వాకిట్లో ఒక పూల బొకే ఉంది. ఎవరు పంపించారబ్బా, ఇప్పుడు అకేషన్ కూడా ఏమీ లేదే అనుకుంటూ చూశాను. అందులో ఒక కవర్ ఉంది. ఎండనబడి వచ్చామేమో. అమ్మ గబగబా తాళం తీసి లోపలికి వెళ్ళి 2 గ్లాసుల్లో నీళ్లు తీసుకొని ఒకటి నాకిచ్చి ఒకటి తను తాగుతూ ఎవ్వరే అది పంపించింది అంది. అదే చూస్తున్నానమ్మా అన్న. అమ్మ వెళ్ళి వంట పని చూస్తోంది. నేను రూమ్లోకి వెళ్ళి కవర్ కట్ చేసి చూసా. అందులో 2 రికార్డెడ్ క్యాసెట్స్ ఇంకా ఒక లెటర్ ఉన్నాయి. సరేనండి, ఇప్పుడు మనం ఇంతవరకు ఆనందమయ్యి కథలోని 3వ భాగాన్ని విన్నాము. వచ్చే వీడియోలో 4వ భాగాన్ని విందామండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి.